ఆదర్శ్ ముకుంద దగ్గరకొచ్చి ఎలా ఉన్నావు ముకుంద, బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ముకుంద ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఆదర్శ్, ఎందుకు వచ్చావు అసలు? నువ్వు నా మనసులో లేవని చెప్పాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. ఆ మాటలు విని ఎలుబున్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, నన్ను వీళ్ళు కలపడానికి చూస్తారని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న భవాని ముకుందకి చెంప పగలగొడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆదర్శ్ ఇంటికి ఇన్నాళ్ళ తర్వాత వచ్చాడని అందరూ ఆనందిస్తే నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు అని అడుగుతావా? నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటుంది. లేదు అత్తయ్య, నాకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు, నాకు మురారి అంటేనే ఇష్టం. నేను ఇప్పుడు ఆదర్శ్ని భర్తగా నేను స్వీకరించలేను. మురారినే నేను ప్రేమిస్తూనే ఉంటాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది కృష్ణ. ఏంటి ముకుంద ఇంకా మారలేదు, ఇంకా ఆ మురారి అనుకునే ఉంటుందని మనసులో అనుకుంటూ ఉంటుంది. మురారి వేరే వాళ్ళకి భర్త అయినా సరే నేను ప్రేమికుడిగానే చూస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణ అయితే షాక్ అవుతుంది.